లేక నీళ్లు లేక కానీ పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే పంటకైనా దయచేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఆ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఏదైతే చెప్పినరో మీ యొక్క వరంగల్ డిక్లరేషన్లో చెప్పినరో 500 రూపాయలు వరికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పంట తక్కువగా వేసిండ్రు, వేసిన పంటలో చీడపీడల కొంత పోయింది, నీళ్లు లేక కొంత పోయింది, వరి అకాల వర్షాల వల్ల కొంత పోయింది, తద్వారా దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి రైతుల్ని ముంచకుండా మోసం చేయకుండా మీరు చెప్పిన విధంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎలక్షన్లో చెప్పిన విధంగా వెంటనే వరికి 500 రూపాయలు ప్రకటించడమే కాదు, ఈ వచ్చే కొద్ది పంటకైనా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా రైతు బీమా 1,25,000 మందికి ఇచ్చినాం. ఆ 1,25,000 మందికి ఇచ్చిన వాళ్ళని తెలుసుకోండి. మేమే గతంలో ప్రీమియం కట్టినాం, ఈసారి కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రీమియం కట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వారు ఇంకో మాట మాట్లాడారు, రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసేటట్టు గత ప్రభుత్వం సరిగా చేయలేదు, మేము చేస్తాం ఒకటేసారి అని మీరు చెప్పారు కదా. డిసెంబర్ 4వ తారీఖు చేస్తామని ఒకరు చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖునే ఎవరైనా తీసుకోకపోతే కూడా మరలా బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకురండి, తప్పనిసరిగా డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, మీరు చెప్పిన దాన్ని నిలబెట్టదలుచుకుంటే ఖచ్చితంగా వెంటనే ఇవాళ రుణమాఫీని వెంటనే ఇవ్వాలి. 2 లక్షలు అని చెప్తే రైతులు నిజమే అనుకున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఏదైతే మీరు మాట చెప్పిండ్రో రైతు బంధుకి ఇప్పటిసారి 10 సార్లు మాట తప్పిండ్రు, దానిలా కాకుండా ఖచ్చితంగా వరి బోనస్ని ఇవ్వాలి, రుణమాఫీని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీ 16,500 కోట్లు మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, రెండో ప్రభుత్వంలో 10,000 కోట్లు ఇచ్చిండ్రు, మిగతా 10,000 కోట్లు ఇస్తామంటే ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అడ్డుపడ్డది కాంగ్రెస్. కాబట్టి ఆ రుణమాఫీ ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట మాట్లాడిండ్రు, మేమేం సరిగా చేయలే వ్యవసాయంలో అని. వ్యవసాయంలో సరిగా చేయకుండానే 131 లక్షల ఎకరాల్లో పంట 2014లో పండితే 208 లక్షల ఎకరాల్లో పంట పండించింది గతంలో వాస్తవమా కాదా? మీ వ్యవసాయ అధికారులను లెక్కలు తీయమని చెప్పండి, వాళ్ళే చెప్తారు. ప్రతి సంవత్సరం వానాకాలం యాసంగిలో కలిపి గత సంవత్సరం 203 లక్షల ఎకరాల్లో పంట పండించింది వాస్తవమా కాదా? ఒక్క వరిలోనే 3 కోట్ల మెట్రిక్ టన్నులు పంట పండించింది వాస్తవమా కాదా? పత్తి భారతదేశంలో నెంబర్ 3లో ఉన్నది, వరి దేశంలో నెంబర్ 1గా ఉన్నది. అదేవిధంగా మిర్చికి సంబంధించి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండేది, ఈసారి గత సంవత్సరం ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ నెంబర్ 1గా మిర్చిలో కూడా వచ్చింది. అంతేకాదు ఖమ్మం జిల్లాలో మీ అందరికీ తెలుసు పామాయిల్ 2014లో 35,000 ఎకరాలు ఉంటే ఇలా 2 లక్షల ఎకరాలు పంట వేసినాం. ఆనాడు 2014లో 1,20,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ వచ్చుంటే ఇవాళ దరిదాపుగా 2,83,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ ఇవాళ వచ్చినాయి. వచ్చే సంవత్సరం తర్వాత ఇది డబుల్ అవుతుంది. 4 సంవత్సరాల క్రాప్ తర్వాత పంట వస్తుంది. ఎట్లా 35,000 ఎకరాల నుంచి వెళ్ళి 2,83,000 వరకు పెంచింది గత ప్రభుత్వం కాదా? 15వ స్థానంలో ఉన్న వరి దిగుబడిని నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించింది గత ప్రభుత్వం కాదా? మిర్చిలో ఎక్కడో ఉంటే నెంబర్ 1కి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాదా? పత్తిలో ఎక్కడో ఉంటే నెంబర్ 3కి తీసుకొచ్చింది ఇలా గత ప్రభుత్వం కాదా? వరి దిగుబడే కాదు, సాగుబడిలో కానీ, ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ భారతదేశంలోని ఇలా తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు లెక్కలు తెలియకపోతే తెలుసుకోండి. మంచిగా 46,000 చెరువులను బాగు చేసినాం. 19 లక్షల బోర్లు బావులు ఉంటే దరిదాపుగా 27.5 లక్షల బోర్లు ఇచ్చినాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇలా పంట దిగుబడి పెంచినాం, రైతన్నలకు సహాయంగా ఉన్నాం. అందుకే 1,400 మంది 2014లో ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యలను 0 చేసినాం. మళ్ళా ఇలా ఆత్మహత్యలు మొదలైనాయి. మీ 3 నెలల 100 రోజుల పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారు.